తిక్కలోళ్ళ తిరణాలకెళ్తే ఎక్క దిగిన సరిపోయిందంట. అసలేం జరిగిందో చెప్తాను వినండి. మా వారు ఎంతో సంతోషంగా షాపింగ్ తీసుకెళ్తాను పదా అన్నారు. సరే కదా అని నేను ఆనందంగా బయలుదేరాను. అయితే ముందుగా పట్టీలు తీసుకుందాం అని చెప్పి వెండి షాప్‌కెళ్ళాము. ఆ షాప్‌లో అయితే చాలా మోడల్స్ చూసాము. కానీ రేట్ దగ్గర మాత్రం అదిరిపడి ఇంక వద్దులే అని చెప్పి వెనక్కొచ్చేసాము. సరే శ్రావణ మాసంలో చీర కూడా అవసరమే కదా అని చెప్పి చీరన్నా తీసుకుందామని చెప్పి షాపింగ్‌కెళ్తే అక్కడ కూడా ఎన్నో చీరలు చూసాను. అసలు ఏది నచ్చలేదు. ఇవన్నీ ఫోన్‌లో చూసి ఇంత బాగున్నాయి కదా తీసుకోలేదేంటి నీకు ఆ మాత్రం సెలక్షన్ తెలీదా అనుకోకండి. ఫోన్‌లో కనపడినంత బాగా రియల్‌గా లేవన్నమాట. మా వారు అంత ఓపికగా తిప్పినందుకే నేను ఒక్క చీర కూడా తీసుకోకుండా వచ్చాను. నా అంత తిక్కలది ఎవరైనా ఉంటారా? మీరే కామెంట్ చేయండి. అదేంటో తెలీదు. ఎన్ని చీరలు తిరగేసినా గూడా ఒక్క చీర కూడా నచ్చట్లేదనమాట. అదేంటో ఆన్లైన్‌లో చూసిన చీరలన్నీ నచ్చుతాయి. కానీ ఆన్లైన్‌కి మనం అక్కడికెళ్ళి తీసుకోలేము. ఆన్లైన్‌లో ఈ కోడ్లు అవి అంటే ఆటిల్ని బుక్ చేసుకోవడం గూడా నాకు అవ్వట్లేదనమాట. అందుకని షాపింగ్‌కెళ్తే షాపింగ్‌లో మొత్తం అసలు ఏమీ నచ్చలేదు. నా అన్ని చీరలు చూసి నా బుర్రంతా పాడైపోయింది. ఏమీ తీసుకోకుండానే వెనక్కొచ్చేసాను. ఇంక ఇవేమీ అయ్యే పనుల్లా కనబడట్లేదని చెప్పి ఇంక చీరాల్లో ఒక హోటల్‌కైతే వెళ్ళి నేనైతే పరోటా తిన్నాను. మా వారైతే దోస తిన్నారు. ఇంకా వెంటనే ఇంకా అది తినేసి ఇంటికైతే తిరిగొచ్చేసాము.